విశాఖలో అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ బొడ్డు సుగుణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు విశాఖ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టాయి. ఆత్మహత్యకు కారణమైన 5గురిలో అసలు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆందోళన చేపట్టాయి. దుర్ఘటన జరిగి 11 రోజులు గడిచినా దర్యాప్తు నత్తనడకన సాగడంపై కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశాయి. మత్స్యకార నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ దోషులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. బొడ్డు సుగుణ అప్పుల వాళ్ళు బాధలు తట్టుకోలేక తీవ్ర మానసిక గురై అప్పిచ్చిన వారి ఇంట్లోనే అత్యంత హేయమైన స్థితిలో ఊరేసుకొని చనిపోవడం గత 11 రోజులు అవుతుంది. 6వ తేదీన ఈ నెల 6వ తేదీన చనిపోతే ఇప్పటి వరకు కూడాను ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం. ఈరోజు కూటమి ప్రభుత్వం సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ గారు నగరంలోనే ఉంటున్నారు, నగరంలోనే నివాసం ఉంటుంది. ఒక మహిళ చనిపోతే ఈరోజు వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం ఏమిటని మేము అడుగుతున్నాం. ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు అత్యధికంగా వడ్డీలు వసూలు చేసి అత్యధిక విధంగా భావిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ముద్దాయిలు ఎక్కడే తిరుగుతున్నా కూడా పట్టించకపోవడం చాలా అన్యాయం. ఈరోజు ముద్దాయిలు ఎక్కడ ఉన్నారని బాధితులను పోలీసులు అడగడం మరింత అన్యాయం. ఈరోజు హోంమంత్రి గారు నేను న్యాయంగా పనిచేస్తున్నాను, ఎవరినైనా సరే సహించేయలేదు, న్యాయాన్ని ఎవరైనా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటానని చెప్తున్న హోంమంత్రి గారు, మన సిపి గారు మరి ఈరోజు ముద్దాయిలు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న 4 నెలల కిందట లోన్ యాపకు బలైపోయి ఒక మత్స్యకారి ఒకడు బలైపోతే ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈరోజు అలాగే మరొక మత్స్యకారి మహిళ బొడ్డు సుగుణ ఈరోజు అరెస్ట్ చనిపోయి 11 రోజులు అవుతుంది. 5గురిలో 2 అరెస్ట్ చేశారు, మరొక 3 అరెస్ట్ చేయకుండాను కేసును నీరుగార్చే విధంగా, కేసును పక్కదోవ పట్టించే విధంగా, కేసు నుంచి వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు వ్యవహరించడం అత్యంత అన్యాయం. ఈరోజు పోలీసులే ముద్దాయిల తరఫున ఒకరు తప్పించుకున్నట్లు ఈరోజు బాధితులకి అన్యాయం చేస్తున్నారు. ఈరోజు కోర్టులో ఆ ఇద్దరు ఎవరైతే ఉమ్మడి ధనలక్ష్మి, వాసుపల్లి రత్నం ఈరోజు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు, మీరు కోర్టుకు వెళ్ళి మీ వెర్షన్ ఏదో చెప్పుకోండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళే ముందు పోలీసులు అన్ని పేపర్లు కూడా ముందు నేను ఎవరైతే ఫిర్యాదుదారున్నాడో ఆయనకి ఇవ్వాలి. కనీసం ఒక నోటీసే ఇచ్చి కనీసం ఏ పేపర్లు కూడా ఇవ్వకుండాను మీరు కోర్టుకు వెళ్ళమని చెప్పండి. ఇది పేరు డిమాండ్. ఎవరైతే 3 అరెస్ట్ చేయలేదో వాళ్ళని అరెస్ట్ చేయాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.